మనము విన్నటువంటి బలములను గురించి ఆయన వాక్యములో ఎలాగా మనకు బలం ఉంటుందో మనము గమనించి ఉన్నాం ప్రియులరా. ఈ బలం మనం పొందడానికి ఏం చేస్తే కుదురుతుందో కూడా మనము చూసి ఉన్నాం ప్రియులరా. ఒక మాటని నేను చెబుతాను నేను మరలా మీకు. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు చూడండి అమ్మా. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతలి. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారు అగుటకు నిరీక్షణకర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. మళ్ళొక్కసారి 13వ వచనం చూడండి అమ్మా. కాగా మీరు పరిశుద్ధాత్మ పొంది ఆపుదాం తల్లి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది ఏం పొందుతారమ్మా? పరిశుద్ధాత్మ శక్తిని పొంది. ఇప్పుడు మన బలము శక్తి ఎక్కడుంది? పరిశుద్ధాత్మయే. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ. మొట్టమొదటి మాట ఏంటమ్మా? నిరీక్షణ కర్తయగు దేవుడు ఏమ్మా ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకేమిచ్చిందమ్మా? శక్తిని. పరిశుద్ధాత్మ శక్తినిచ్చింది. ఈ శక్తి ద్వారా మనకేం కలిగిందమ్మా? నిరీక్షణ కలిగింది. ఎలాంటి నిరీక్షణ? అది విస్తారమైన నిరీక్షణ. విస్తారమైన నిరీక్షణ. ఎప్పుడైతే ఈ నిరీక్షణ కలిగి ఉన్నామో అప్పుడు నిరీక్షణ కర్తయ్యకు దేవుడు విశ్వాసము మనకు అనుగ్రహించి ఉన్నాడు. విశ్వాసం మనకు అనుగ్రహించి ఉన్నాడు. విశ్వాసము ద్వారా మనకేం కలుగుతుంది? మనసానందం కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? ఒక్కొక్కటి చూద్దాం. పరిగెట్టామంటే ఇక పరిగెడుతూనే ఉంటాం. మనకు పరిగెట్టడం కన్నా 2 మాటలు ఎందుకు కాదు, సక్రమంగా మనలో ఎప్పుడు నిలిచిపోవాలి. ఇవి మనం వీటిని వదులుకోవడానికి లేదు ప్రియులరా. సో మళ్ళొకసారి చూద్దాం. దేవుడు మనకు విశ్వాసం ఇస్తున్నాడు. తద్వారా ఏమవుతుంది? సమస్త ఆనందము. ఇక్కడ ఏ కొదువ లేని ఆనందం ఇది. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఎవరో ఒక్కరు కూడా ఆమేన్ చెప్పట్లేదు. ప్రియమైనటువంటి వారులారా, ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకొనుచు ఉన్నామయ్యా. అయ్యా, నీ రాజ్యమును మా యొద్దకు తీసుకొని వచ్చి మా ప్రభువా నీ నిరీక్షణను మాకు అనుగ్రహింపచేసి, నా దేవా నా తండ్రి, నీ సమాధానమును మాకిచ్చి అయ్యా మమ్మలను జీవింప చేయుటకు నీ పరిశుద్ధాత్మను మాకు దయచేసి, నా దేవా మాకు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చావు ప్రభు. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నా. విన్న వాక్యములో ఉన్న మాటలను ధ్యానం చేస్తూ ఉండగా నా ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడా, నా నోటి మాటలు మా అందరి హృదయపు ధ్యానములు
నీ దృష్టికి అంగీకారమగినట్లు ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిములాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. 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 ప్రియమైనటువంటి వారులారా, మనము క్రైస్తవ దినములను లేకపోతే క్రైస్తవ అల్మనిక్ అని అంటాం, క్రైస్తవ దినములను మనం గమనిస్తూ ఉన్నట్లంటే ఈ కాలాన్ని అడ్వెంట్ కాలమని, సిద్ధపాటు దినములని, ఎదురు చూచున్న దినములని పిలుస్తూ ఉంటాం. అవునా కదా? అయితే ఇక్కడ నేను ఒక మాట అడగాలని ఆశపడుతున్నాను పిల్లలు. ఈ అడ్వెంట్ లో లేకపోతే యేసుక్రీస్తు ప్రభు రాకడికి మనం ఎదురు చూడడానికి ఉన్నటువంటి కారణం ఏమిటి? ఏమైనా ఒకసారి మీరు ఈ చదవబడిన వాక్యములో నుండి, ఈ 13వ వచనంలో నుండి ఏమున్నాయో చెప్పగలరా ఎవరన్నా? పరిశుద్ధాత్మ అది అది పరిశుద్ధాత్మ శక్తి అనేటువంటిది ప్రభు అనుగ్రహించాడు. తద్వారా మనమేం పొందుకున్నాం? దట్ ఈస్ ద మీన్. నిరీక్షణ ద్వారా మొట్టమొదటి ఏంటన్నా? మొట్టమొదటి ఏంటి? నిరీక్షణ. తర్వాత విశ్వాసం. రెండోది సమస్త ఆనందం. సమస్త ఆనందం. ఇంకా సమాధానం. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక మనము ఎదురు చూడడానికి లేకపోతే నిరీక్షణ కలిగి జీవించడానికి కారణం ఈ 4 అండి. ఏమిటి అని అంటే, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఎలాంటి నిరీక్షణ అని చెప్పాను నేను? విస్తారమైన నిరీక్షణ. విస్తారమైన నిరీక్షణ. ఎవరు ఇవ్వగలిగింది కాదు ఇది. ఇంకా ఈయనొక్కడే మనకి నిరీక్షణ దయచేస్తున్నాడు. ఈయనొక్కడే మాత్రమే మనకు ఈ యొక్క గొప్ప నిరీక్షణ ఇవ్వగలడు. ఇంకెవరు ఇవ్వలేరు. అయ్యా, నీ పాపాలు ఏమవుతాయి నువ్వు ముందు చేసినటువంటి ఎవరన్నా అడిగితే ఏమంటారు తెలుసా? ఏమండి, ఆ పాపాలకైతే శిక్ష అనుభవించాల్సిందేనండి, తప్పదండి. తర్వాత దేవుడు వాళ్ళని కాపాడుతారండి అంట. నేనైతే నాకు మట్టుకు నేనైతే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచడానికి కారణం నా పాపములు, దోషములు, అపరాధములు ఆయన క్షమించాడు, కడిగి వేశాడు. కడిగేయడమే కాదు, ఆయన నాకు పరిశుద్ధ ఆత్మ శక్తిని, బలాన్ని అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడో ఒక్క మాటని ఇదే అధ్యాయములో 18, 19 వచనాలను చూడండి అమ్మా. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు. ఎవరమ్మా? ఇశ్రాయేలీయులా? అన్యజనులా? అంటే మనమేనా? ఇంకెవరన్నానా? అన్య జనులు విధేయులగునట్లు వాక్యము చేతను. దేంతోటమ్మా? దేంతోటి? ఇంతకుముందు శక్తి ఎక్కడి నుంచి పొందుకున్నాం? పరిశుద్ధాత్మ ఆ శక్తి ఈ వాక్యం నుండే వచ్చింది. నా మాట అర్థమవుతుందా కావట్లేదా? ఈ వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని చేయింపని వాటిలో దేనిని గూర్చియో
మాటలాడ తెగింపను, ఇదే నా సాక్ష్యము అన్నటువంటి మాట రోమీలకు రాస్తున్న పత్రికలో ఆయన చెప్తున్నాడు. సహోదరుడు జీవన్ గారు మనకు చక్కగా చెప్తూ ఉన్నాడు కదా సాక్ష్యం అంటే ఏంటని. హల్లెలూయా. అవునా కదా? అవును. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా, ఎవరి ద్వారా? నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని చేయింపని వాటిలో దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. ఎంత చక్కనైనటువంటి మాట అండి. కాబట్టి ఈ యొక్క సిద్ధపాటు దినములలో మనకు దాదాపుగా 4 వారాలు ఉంటాయి. ఎన్నమ్మా? 4 వారాలు. ఈ 4 వారాలని మనము గమనిస్తూ ఉంటాం ప్రియులారా. ఈ యొక్క అటువంటి దినములలో నీవు సిద్ధపడడానికి చక్కనైనటువంటి అవకాశం ఉంది. నాకు మహా ఆనందం వేసింది ఏంటి అంటే, మా ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ 1వ తారీఖు నుంచే ప్రారంభం అయిపోయాయండోయ్. పెద్ద చెట్లు పెట్టారు, స్టార్లు పెట్టారు, ఏవేవో బొమ్మలు అమెరికా నుంచి తెచ్చినటివి 6 నుంచి 7 నుంచి అన్నిటినీ పెట్టారు. అయితే నేను అక్కడ కూర్చొని వాక్యం చెబుదామని ఆశపడ్డాను. ఈరోజు అక్కడే కూర్చొని వాక్యం చెబుదామని ఆశపడితే ప్రియులరా, నేను బయటికి 5:30, 6 గంటలకు వచ్చేటప్పటికి పాపం ఇక్కడ ఏదో ఇబ్బంది ఉన్నట్టు మా యొక్క ఇంట్లో మాకు సహాయం చేసే కుటుంబం ఉంది. వాళ్ళందరూ పిల్లలతో సహా అక్కడ ముందు హాల్లో పడుకొని ఉన్నారు. ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈడ కూర్చొని వాక్యం చెబుదాం అనుకున్నాను. ఇందులో ఏముందయ్యా, ఈ డెకరేషన్స్ లో ఏముందయ్యా, ఉన్నదంతా నీ వాక్యమే కదా ప్రభువా, లోపలికి పోతానని పరిగెట్టుకుంటూ వచ్చి సమయం లేదు కాబట్టి కూర్చొనే వాక్యం చెప్తున్నాను ప్రియులారా. 4 మాటల్ని 4 వారాల కొరకు ఒకవేళ మీరు గనక యోచించినట్లయితే నిరీక్షణ మొట్టమొదటిది ఏమిటండి? రెండవది సమాధానము లేకపోతే శాంతి. ఈ నిరీక్షణ నీవు కలిగి ఉండడం వలన నీకేం కలుగుతుందండి? సంతోషం, శాంతి కలుగుతుంది. సరే, శాంతి సమాధానం కలుగుతుంది. నిరీక్షణ ఏమో మొదటి వారం, అంటే పోయిన వారంలో మనం ధ్యానం చేసుకొని ఉండాలి నిరీక్షణ గురించి. ఈ వారము శాంతిని గురించి, సమాధానాన్ని గురించి ధ్యానం చేసుకొని ఉండాలి. తర్వాత మహానందము. 3వ వారంలో ఏంటండి? మహానందము. 4వది ప్రేమ, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ, నీ ప్రేమ, అన్యులను ప్రేమించే ప్రేమ, సహోదరులను ప్రేమించే ప్రేమ. ఈ 4 గనుక నీవు సిద్ధపడ్డట్టయితే నీ హృదయంలో నిజమైన క్రిస్మస్ నీకు వచ్చినట్టే. ఆమేన్. క్రీస్తు నీలో జననం ఎత్తినట్లే. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందని నేను చెప్పే మాట కావట్లేదా? అర్థమవుతుంది. సో ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉండడానికి, లేకపోతే ఈ అడ్వెంట్ కాలంలో సిద్ధపడడానికి మనం ఎత్తుక్కోవాల్సినటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయన్నాను నేను. వాక్యము చేతను మొట్టమొదట ఒక నిరీక్షణ ఉండాలి మనకు. శాంతి ఉండాలి. ఆ నిరీక్షణ ద్వారా మనలో శాంతి సమాధానాలు ఉండాలి. ఇంట్లో కొట్లాట్లు, పిల్లలతో బాధలు, మా ఆయనతో బాధ, మా ఆవిడతో బాధ, మా అధికారులతో బాధ, కోర్టులతో బాధ, ఇవన్నీ లేకుండా ఉండాలి. అదే శాంతి సమాధానము యేసుక్రీస్తు ప్రభు
మనకిచ్చినటువంటి ధన్యత ప్రియులారా. ఈ సమాధానం లేకపోతే మనలో సిద్ధపాటు సరిలేదని అర్థం. హల్లెలూయా. ఎవరు మాట్లాడుకుంటున్నారని అయిపోయిందమ్మా. సరే, అసలు నిరీక్షణ అంటే ఏంటో ఈ రోజు దేవుని చిత్తమైతే పోయిన వారం ఇది నిరీక్షణ త్వరగా పూర్తి చేసి, రెండవది ఏంటి, శాంతి సమాధానం కదా. ఈ శాంతి సమాధానం కూడా ఈ రోజు పూర్తి చేసుకుందామని ఆశపడుతున్నాను ప్రియులరా. దయతో త్వరగా ముందుకు వెళదాం. నిరీక్షణ అంటే ఒక్క మాటలో చెప్పడానికి ఏమన్నా ఉందా నాన్న? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1:1:1 మళ్ళీ బుక్ ఆఫ్ హెబ్రూ. హిబ్రూ అండి. అవునా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఎన్ననుటకు రుజువునై ఉన్నది. మళ్ళొక్కసారి చూడండి అమ్మా. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఎందుకు ఈ మాటను నేను మీకు మరలా చదివించి జాగ్రత్తగా చెప్తున్నానంటే ప్రియులారా, చాలా మంది మనం ఏమనుకుంటున్నాం అంటే బైబిల్ అంతా నాకు తెలుసు అనుకుంటున్నాం. నేనైతే నాకు ఏం తెలీదు ప్రభువా, నాకు తెలియదయ్యా, నువ్వు తెలియజెప్తే తప్ప నేను పనికి మాలిన ఉన్నాయా బాబు, వ్యర్థుని చెప్పుకుంటున్నాను దేవుని దగ్గర ప్రార్థించి. సరే, గొప్ప జ్ఞానము పరలోకం నుండి కొంతమంది బిడ్డలకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు వారిని ఇంకా వినియోగించుకోవాలి. లేనటువంటి వాటిని మనము విశ్వసించడము, ఉన్నవిగా నమ్మడము, విశ్వాసము కలిగి ఉండడము అనేటువంటి మాట ఇక్కడ ఉన్నది. దీనిని మనం ఎదురు చూస్తూ ఉన్నాం ప్రియులారా. దీని కొరకు మనం ఏం చేస్తున్నామమ్మా? ఎదురు చూస్తూ ఉన్నాం. ఒక మాటని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ప్రియులారా. ఏంటో తెలుసా? యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం చూడండి అమ్మా, లేకపోతే 2వ వచనం చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనం. యెహోవా హితవచ్చరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును. సరే అమ్మా, మనం ఓన్లీ 2వ వచనాన్ని చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది ఈ యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో మొదటి వచనాలు చదువుకుంటే మనం 3 వచనాలు 4. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచు. ఒక్క నిమిషం. యెహోవా నన్ను అభిషేకించాడు దేనికి? 2వ వచనం చూడండి. ఇప్పుడు నలిగిన హృదయం గల వారిని అమ్మా నా మీదకి ఆయన పంపిన అభిషేకము. ఒకవేళ క్లుప్తంగా చెప్పాలంటే 2 పనులు ఉన్నాయండి. యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు. అయితే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువు ఆలయంలోనికి వచ్చినప్పుడు ఇది ఇక్కడ ఒక ఏలు పెట్టండి, లేకపోతే ఏదన్నా మీ చేతనుంటే పెట్టండి ప్రియులరా. అక్కడ ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువు ఆలయంలో ఆయన తీసుకొని ఈ యొక్క వచనాలను చదువుతూ ఉన్నాడు. ఆయన లూకా సువార్త 4వ అధ్యాయం
18, 19 చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము 18, 19. 19. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. అమ్మా, అక్కడ కూడా ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని యెషయా గ్రంథంలో ఉంది. సమయం లేదు కాబట్టి ఎక్కువగా చదవట్లేదు దాన్ని. మీరు చదవగలుగుతారు, చాలాసార్లు కూడా విని ఉంటారు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఇక్కడ ఏమన్నాడు? అభిషేకం అన్నాడు. అక్కడేమన్నాడు? నన్ను అభిషేకించెను. ఇక్కడ కూడా అభిషేకమే. అవునండి, ఇక్కడ కూడా అభిషేకం. ఇప్పుడు ఈ అభిషేకం వచ్చింది, అక్కడ కూడా అభిషేకమే, ఇక్కడ కూడా అభిషేకమే. అదే తీసుకొని చదువుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు గారు. 19వ వచనం చూడండి అమ్మా. ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను ఏంటమ్మా? ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇదేంటండి? యెషయా గ్రంథంలో ఏముంది? ఏమేమి ఉన్నాయి? 3వ వచనంలో యెహోవా హితవత్సరము దేవుని ప్రకటించుటకును. అమ్మా, ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ ఉంది, సరిగ్గా ఏం రావట్లేదు. యెషయా గ్రంథంలో ఎన్ని ఉన్నాయి? 2 1? 2 ఉన్నాయి అంకుల్. ప్రతిదండన దినం ఉంది, ఇక్కడ ప్రతిదండన దినం లేదు. ప్రియమైన వారలారా, ప్రతిదండన ఇక్కడ లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ హితవత్సరం చెప్పడానికే. ఆ హితవత్సర కాలంలో ఉన్నాం కాబట్టే మనం ఆయన 2వ రాకడకు, ఆ ప్రతిదండన దినానికి సిద్ధపడాలి. అదే నిరీక్షణ. అంతేగాని ఎప్పుడో పుట్టిన యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం బార్లు, స్టార్లు, బట్టలు, బంగారాలు, సంతోషంగా అవి చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మీకు తెలుసు గాని నీవు ఈ ప్రతిదండన దినాని కొరకు సిద్ధపడుతున్నావా? సిద్ధపడి ఉన్నావా? ఈ ప్రతిదండన దినము ఈ రోజు వస్తే నీ పరిస్థితి ఏమిటి అనేటువంటిది నా మాట ప్రియులారా. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందమ్మా? అమ్మా, అర్థమవుతుందండి. ఇప్పుడు మనకు సిద్ధపాటు దేని కొరకు కావాలి? హితవత్సరాన్ని ప్రకటించారు. అమ్మా, హితవత్సరం దాటిపోయింది తల్లి. డాక్టర్ ఎంఎం రావు గారు 2వ రాకడ సూచనలు ఎలాగున్నాయో మనకు అనుక్షణము చెబుతూనే ఉన్నాడు. ప్రతిదండన దినం కొరకు సిద్ధపడాలి. ఇది మర్చిపోయి ఇంకా యేసు ప్రభు బాలయేసని, యేసు ప్రభు పశువుల శాలలో పుట్టాడని కూడా చెప్తారండి. ఎక్కడ పుట్టారో బైబిల్లో లేదు. అయినా గాని ఆ స్థలం, ఈ పశువుల శాలలో, ఈ తొట్లోనే యేసయ్య పుట్టారని చెప్తారు. ప్రియమైన వర్లరా, నేను ఆ వితండంలోనికి వెళ్ళను. యావేలు గ్రంథము 2వ అధ్యాయం 31వ వచనం చూడండి అమ్మా. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం. 2వ అధ్యాయము 31వ వచనం. 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణము అగును. ఏమైపోతాడమ్మా సూర్యుడు? తేజోహీనుడు. ప్రకాశం లేకుండా. ప్రకాశం కాదు, అసలు ఆయన గుర్తు కూడా పట్టరు. ఇంకా తేజోహీనుడు అయిపోయిన తర్వాత ఆయన గురించి ఎవరు మాట్లాడతారు? ఇంకా ఆయన గురించి ఎవరు మాట్లాడతారు నాయన? ఎవరు మాట్లాడరు. ఇదే యావేలు గ్రంథంలో 21వ వచనం చదవండి అమ్మా. 2వ అధ్యాయం 21. 2వ అధ్యాయము 21. దేశమా భయపడక సంతోషించి, దేశమా
భయపడక సంతోషించి గంతులు వేయము. దేనికి? ప్రతిదండన దినం వస్తున్నందుక, యెహోవా నేను గొప్ప అగ్నిలో పడవేయబడుతున్నందుక, సూర్యుడు తేజోహీనుడు అవుతున్నందుక నేను గంతులు వేయాల్సింది కాదండి. దేనికి మరి? యెహోవా గొప్ప కార్యం అమ్మా యెహోవా గొప్ప కార్యం చేసిన ప్రతిదండ. దేవునికి స్తోత్రం. ఇంకెవరన్నా చెప్పండి అమ్మా, ఇంకేమైనా? ఆయన కోసం కనిపెట్టిన మనకు మాత్రం సంతోషమే. దేనికి? ఆయన దగ్గరికి వెళ్తాం, పరలోకం మనం వెళ్తాం, ఆయనతో పాటు ఉంటాం కనుక. మనం సిద్ధపడి ఉన్నాం గనుక, పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఉన్నాం గనుక, మనకు ఈ శిక్ష లేదు గనుక, ఈ బాధలు లేవు గనుక. నా మాట అర్థమవుతుందమ్మా? ప్రియమైన వారులరా, నేను రెండవ రాకడలో జరగబోయేటువంటి బాధల గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇది క్రిస్మస్ సీజన్, ద సీజన్ ఆఫ్ జాయ్, మహా ఆనందంగా ఉండే దినం. కానీ ఈ హెచ్చరిక చేయకుండా నేను ఉండలేకపోతున్నాను. ఈ క్రిస్మస్ వచ్చిందంటే ఈ కాలంలో నాకు కనబడేది ప్రతిదండన దినమే. నా తలంపులు, నా యోచనలు ప్రతిదండన దినం గురించే ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రతిదండన జరగవలసి ఉన్నది. ఈ అంతములో మనం ఉన్నాము. ఈ అంతకాలంలో మనము సిద్ధపాటుగా ఉండాలి. ఆ సిద్ధపాటు కొరకే మనకు నిరీక్షణను దేవుడిచ్చున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనం చూడండి అమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 25 అండి. 5. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ఎలా కనిపెట్టాలండి దాని కొరకు? నిరీక్షణతో ఓపిక కలిగి. నిరీక్షించిన మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో. ఓపిక ఒకటే పదము. ఈ ప్రతిదండన దినం కొరకు ఓపికతో ఎదురు చూడాలి, దాన్ని తప్పించుకోవాలి, ఆయనతో మనము పైకెత్తబడాలి. దానికి సిద్ధపడ నీవు ధన్యుడివి, ధన్యురాలివి. దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదించును గాక. ప్రియమైన వారులారా, నీవు ఆయన ఎడల నిరీక్షణ కలిగి ఉన్నావు. మరణాత అని పిలుస్తున్నాం కదా మనం. ఏంటమ్మా మరణాత అంటే? త్వరగా రమ్ము అని. ఎవరిని పిలుస్తున్నాం? ప్రభువునండి. దేనికి? మనల్ని తీసుకుని వెళ్ళటానికి. హల్లెలూయా. అంటే నువ్వు సిద్ధంగా ఉన్నట్టా లేదా? కొందరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత వెయిట్ చేస్తుంటారు. కింద కారు ఉంటది, టైం అయిపోయి ఉంటది. కానీ లోపల కొందరు పాపం నాలాంటి వాళ్ళు, లేకపోతే మా ఆవిడ లాంటి వాళ్ళు, ఏమ్మా బయలుదేరు, వస్తున్నానండి, ఇప్పుడే కదా చెప్పారు, అమ్మ పెళ్లి అయిపోద్ది, లేట్ అవుతున్నావు, అయితే ఏం చేయమంటావు నన్ను? నువ్వు సిద్ధపాటు అంటారా అమ్మా? ప్రియమైనటువంటి వారులారా, మనము అవమానము పొందకుండా మనము ధన్యులుగా జీవించాలి అనేటువంటి వాగ్దానం నీకున్నదని నువ్వు ఎరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ సిద్ధపాటు నుండి తొలగిపోకూడదు. అంటే ఒకటే, దేవునికి విధేయత చూపించాలి, పాప జీవితాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. నా మాట అర్థమైందమ్మా? క్రిస్మస్ పండుగ అంటే ఏంటో అర్థమైందా కాలేదా?
అది నీవు కలిగి ఉన్నట్లయితే నీవు సిగ్గుపడవు. మరణాథా, ప్రభువా, రాయ్యా, త్వరగా రాయ్యా అని పిలుస్తావు. పిల్లలు, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి అమ్మ ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, వారు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. ఏమి కుమ్మరింపబడి ఉన్నదమ్మా? ప్రేమ కుమ్మరింపబడింది. దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. దేవుని ప్రేమ నీకిచ్చాడు. హల్లెలూయా. నిన్ను దినదినము ఆయన స్వరూప్యంలోనికి మార్చుకున్నాడు. అదే మాటని ఇదే 5వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మీకు కనబడుతుంది. ప్రిల్లరా, చూడమ్మా ఒకసారి త్వరగా. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమయందును అతిశయపడుదము. శ్రమలయందును అతిశయపడుదము. శ్రమలయందు కూడా అతిశయపడాలి. ఏంటో బ్రదర్, క్రైస్తవులని మీరు చెప్తారు, ఎదురు చూడమంటారు, కానీ ఈడ జరిగే కష్టాలు, మా మీద జరుగుతున్నటువంటి పర్సిక్యూషన్స్ ఎవరు మాట్లాడరు. యేసయ్య ముందే రాశాడమ్మా, ఇవన్నీ ఉంటాయ్యా బాబు, సిద్ధపడమన్నాడు. దేవుని శిష్యుల్లో ఎవరైనా హాయిగా చనిపోయి మనం అందరం, లేకపోతే అప్పుడున్న ప్రజలు వారిని తీసుకువెళ్ళి భూస్థాపితం జరిగినట్టుగా ఎక్కడైనా చూసారమ్మా? మీరు చదివారా? లేదండి. ఒక్కొక్కరిని ఒక శిష్యుడిని అయితే సిలువమాను మీద రివర్స్ లో సిలువ వేశారంట. అలా కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఆయన ఏలాడదీశారంట. ఒక్కటి కాదు, దేవుని చిత్తం అయితే చూద్దాం మరలా. గాని ఈ నిరీక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పిల్లరా, ఈ నిరీక్షణే నిన్ను నన్ను రక్షించింది. 8వ అధ్యాయము 24వ వచనం రోమీ పత్రిక చూడమ్మా ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. అవును తల్లి, రోమా 8:24. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూసి హల్లెలూయా. మనకింకా ఆయన అనుగ్రహించిన నిరీక్షణకి ఎదురు చూస్తున్నాం. ఆయన రాబోతూ ఉన్నాడు, రానై ఉన్నాడు, సమీపంగా ఉన్నాయి దినాలు. ఎందుకో నాకు తెలియకుండానే నేను ఈ ఇశ్రాయేలులో జరుగుతున్న యుద్ధాల గురించి, ప్రపంచంలో జరుగుతున్న వాటిని గురించి గమనిస్తున్నప్పుడు ఎంత భయం వేస్తుందంటే, రేపు తెల్లారి ఉంటుందా మనకు, లేకపోతే ఇప్పుడు రాత్రికి అయిపోద్దా, పడుకుంటున్నాను ప్రభు అని నన్ను నేను భయపడుకుంటూ జీవిస్తున్నాను. కానీ ఆయన కృప ఉన్నదన్న ధైర్యం నాకుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. హల్లెలూయా. మన నిరీక్షణ ఎలాంటి నిరీక్షణ? జీవము గల నిరీక్షణ. హల్లెలూయా. ఇది ఎప్పుడో పాతది కాదండి. జీవం ఉంది దీనికి, బలం ఉంది దీనికి, పరిశుద్ధాత్మ శక్తి ఉంది దీనికి. ఈ నిరీక్షణను మనము కలిగి ఉన్నాము. అందుకే 84వ దావీదు కీర్తనలో దావీదు గారు ఒక మాట అంటారు చూడండి, 11వ వచనంలో. 84 అండి. 84:11 తల్లి. దేవుడైన యెహోవా సూర్యుడను కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఏ మేలును చేయక మానడు. అందుకే నేను ఆయన యందు నిరీక్షణ ఉంచుకొని ఉన్నాను అంటాడు. పిల్లరా, ఈ నిరీక్షణ కలిగి ఉంటే మనకేం కలుగుతుందని చెప్పాను నేను? శాంతి సమాధానం కలుగుతుందన్నాను కదా. అవునండి.
రెండో వారంలో ధ్యానం చేసుకునేది శాంతి సమాధానం. శాంతి సమాధానం. మొట్టమొదటి సరే, నిరీక్షణ. నిరీక్షణ గురించి కొద్దిసేపు ఇక్కడ ఆపి ఈ శాంతి సమాధానం చూద్దాం. సమయం అయిపోతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూడండి అమ్మా. యోహాను సువార్త 16వ అధ్యాయము 33. 33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ ఎవరి యందు సమాధానము? దేవుని యందు. ఎవరా దేవుడు? యేసుక్రీస్తు ప్రభువు అండి. ఆయనకి ఇంకొక పేరేంటి? రక్షకుడు. రక్షకుడు. ఆయనకి ఏ పేరు పెడతామన్నారమ్మా? సమాధానకర్త. సమాధానకర్త. ఇమ్మానుయేలు. ఇప్పుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు అంటే ఏమిటి? మనకు తోడుగా తోడుగా ఉన్నాడు. ఆయనే మనకు తోడుంటే ఇక సమాధానము శాంతి లేకుండా ఎట్టబోద్దండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆమేన్. చనిపోయిన వారిలో వెతుకుతూ ఉన్నారు. ఇది అబద్ధం అని నమ్మడం లేదు. ఇది వెర్రి వాళ్ళని అంటున్నారు. మత మార్పిడి అంటున్నారు. కాదండి బాబు, జీవం పొందుకోవడమే, ఈ జీవము ద్వారా నిరీక్షణ కలిగి జీవించడమే, నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చుకోవడమే పాపము నుండి పరిశుద్ధతకు. ఇది ఎలా కలుగుతుందో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం చూడండమ్మా. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్త యొక్క దేవుడు విశ్వాసము ద్వారా సమస్త తల్లి దేని ద్వారా? ఎవరి యందు విశ్వాసము? యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసము. ఎప్పుడైతే నీవు ఈ విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభువు నందు ఉంచుతావో దేవుడు నీకేం చేస్తాడో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి అమ్మా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం. సుతకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండును. ఇప్పుడు ప్రేమ సమాధానానికి కర్త ఎవరమ్మా? దేవుడండి, ప్రభు. బ్రదర్, ఇంతకు ముందు మీరు యేసుక్రీస్తు ప్రభు అన్నారు కదా. రోమీలకు రాసిన పత్రికలో 15:13లో ఆయన యందు విశ్వాసం అన్నారు కదా. ఇప్పుడేంటి మళ్ళీ యెహోవా దేవుడు అంటున్నారు? తండ్రి కుమారుడు ఒక్కరే కదండి. ఏక దేవుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఈయన ఒక్కడే, ముగ్గురు వేరు వేరు కాదండి బాబు, ముగ్గురు ఒక్కరే, ఏకత్వం కలిగిన దేవుడా. కావాలంటే చూడండి రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17, 18. 14వ అధ్యాయం 17, 18. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మే అందరి ఆనందమునై ఉన్నది. ఎవరి యందు ఆనందం అమ్మా ఇవి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ, సమాధానము, శాంతి ఆయనలో ఉన్నాయి. హల్లెలూయా. చూడండి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చూడండి అమ్మా. 8వ అధ్యాయము 6వ వచనము. రోమ ఆత్మానుసారమైన మనసు జీవమునకు సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనస్సు జీవమునకు సమాధానమునై ఉన్నది. జీవం అంటే బ్రతుకున్నప్పుడే అవును. సమాధానం. సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్తున్నాను ప్రియులారా. నేను ఈ సమాధానము తండ్రితో మనకు అనుగ్రహింప చేసేదే యేసుక్రీస్తు ప్రభు. అదే రక్షణ.
హల్లెలూయా. హల్లెలూయా. అదే నిజమైన క్రిస్మస్ సందేశము. హల్లెలూయా. అదే మన యొక్క నిరీక్షణ. అదే మనకున్నటువంటి సమాధానము, శాంతి. ఆమేన్. మీరు గనుక ఇంకా పరిశుద్ధాత్మలో మాకు శాంతి ఉందయ్యా అని మీరు అనుకుంటే, ఆత్మ ఫలాల గురించి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23లో చూస్తే ఆత్మ ఫలాలలో సమాధానం కూడా ఉంటుంది ప్రియులరా. ఉంటుందా ఉండదా? ఉందండి. ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు నీవు ఎలా నడవాలనో ఆయన మనకు చెప్తాడు ప్రియులరా. తెస్సలోనీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి అమ్మా. తెస్సలోనిక పత్రిక 4వ మొదటి ఏదండి? మొదటి పత్రిక 2వ వచనం నాన్న. ఫస్ట్ Thessalonians 4th chapter 2nd verse. సెకండ్ వార్. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయం హల్లెలూయా. సహోదరుడు సుందర్రావు గారు తలకాయ పగలగొట్టుకునేది ఇదే. అయ్యా నేను ఈ వాక్యం ఏంటి చెప్పాను, ఏంటి వసంత్ తమ్ముడు ఇలా చేస్తావా, అన్న ఇలా చేస్తావా, అమ్మ నువ్వు ఇటు చేస్తావా? ప్రియమైన వారులారా, చక్కగా క్షుణ్ణంగా ఈ వాక్యాన్ని మనం అందరం ఎరిగి ఉన్నాము. మన కన్ఫ్యూజన్లు అక్కర్లేదు. వేరే వాళ్ళు మనల్ని వ్యర్థ మాటలతో మార్గం తప్పియాల్సిన పని లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనము. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని నీకన్నీ తెలుసు, ఇంక వ్యర్థమైన మాటలు ఒకరు చెప్తే నువ్వు నమ్మడం, మోసపోవడం అవసరమా? అవసరమా? లేదు. బైబిల్ గ్రంథం నీ చేతిలో ఉంది ప్రియులారా. ఏమి చెప్పారో చాలా సార్లు నోట్స్ రాసుకునేటోళ్ళే ఉన్నారు మన దగ్గర. 7 నోట్స్ చూడండి, బైబిల్లో వెరిఫై చేసుకోండి, ఉన్నదన్నట్టుగా మీకు తెలిసిపోద్ది. ఎవరో నన్ను అడిగారు, రెండో రాకడ ఇంత తొందరగా ఎక్కడ వస్తుందండి, ముందు ఏలియా రావాలి కదా, ఆయన రాకుండా ఎట్ట అవుద్దండి అని అడిగారు. ఏలియా గారు వచ్చారమ్మా? మాట్లాడట్లేరు ఎవరు? వచ్చి వెళ్ళిపోయారు. వచ్చి వెళ్ళిపోయారమ్మా? వచ్చారు. మాకు తెలియదు అన్నోళ్ళు, మాకు తెలియదు బ్రదర్ అన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం చూడండి అమ్మ ఒకసారి. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. 4వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాని మీ వద్దకు పంపుతును. ఎవరు చెప్పారు ఈ మాట? యెహోవా తండ్రి అయిన దేవుడు. అమ్మా తండ్రి అయిన దేవుడు చెప్పాడు కదా ఏలియా రావాలని. ఆ మహాదినానికి ముందు ప్రశ్న అదే కదా. అవును. మత్తయి సువార్త 17వ అధ్యాయము 10వ వచనం చెప్పండి, చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. అందుకాయన ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునని మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను. ఏలియా ఇది వరకే వచ్చెను. జన్మనం పోయిందా ఇంకా ఉందా? రాలేదన్న వాళ్ళకి వారతన్ని ఎరుగక తనకి ఒక్క నిమిషం నాన్న, నేనమ్మ ఒక్క నిమిషం. అమ్మ ఏలియా వచ్చాడా రాలేదా? వచ్చారు. ఇది వరకే వచ్చాడు, అవును. అన్ని చక్కబెట్టాడు. ఆయన ఎవరో చూడండి, ఆ వాక్యంలో చూడమంటున్నానమ్మా.
ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతన్ని ఎరుగక తనకి ఇష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందపోవచ్చున్నాడని మీతో చెప్పుచున్నానని. అప్పుడు ఆయన బాప్తిసం ఇచ్చు యోహానును గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా వచ్చినట్టుగా నమ్ముతున్నామా లేదా అండి? కాబట్టి ప్రియులారా, వ్యర్థమైన మాటలతో జాగ్రత్త. వాక్యం క్షుణ్ణంగా చెప్తుంది నీకు. మొదటి రాకడ, రెండవ రాకడ, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఏకత్వము, మనకున్న నిరీక్షణ, మనకున్న శాంతి సమాధానము, ప్రతిదీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో మనకి ఇవ్వబడి ఉన్నది. దీన్ని మనం అర్థం చేసుకుంటే ధన్యులమైపోతాం. మనకు రక్షణ ఎవరి ద్వారానో దేవుడు ముందు చెప్పాడు. మీరు దీని గురించి ఎప్పుడన్నా చదివారమ్మా? ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14-16 దాకా చదవండి అమ్మా. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14-16 దాకా చదువు తల్లి. యెహోవాకు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యోధా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యోధావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు గురించేనా? అవునండి, మాట్లాడట్లేరు ఎవరు? అవునండి, ఆయనే అవునండి. చిగురు, ఆయనే ఇమ్మానుయేలు, ఆయనే మన రక్షకుడు ప్రియులరా. అందుకనే దావీదు గారు 25వ దావీదు గారి ఇంటికి వెళ్ళినాక చదవండి, ఎంత ఆనందం వేస్తుందో మీకు. 4 నుంచి చదువమ్మా. దావీదు కీర్తన 4:25-4 నుంచి చదువమ్మా. 25వ అధ్యాయము 4 నుంచి. 25వ దావీదు కీర్తన. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము. ఎవరు అడుగుతున్నారు? యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము. ఎందుకు? నేను సిద్ధపడాలయ్యా బాబు. నీ త్రోవలను నాకు నీ యొక్క ప్రతిదండన దినానికి సిద్ధపడాలయ్యా బాబు నేను. అందుకే పాటలు కూడా రాసుకుంటారు. చదువమ్మా. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమల్లా రక్షణకర్తవైన దేవుడు. ప్రియమైన వారుల సమయం లేదు కాబట్టి త్వరగా ముందుకు వెళదాం. 25వ దావీదు కీర్తన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే 8-10 వచనాలలో ఎందుకు మనము తెలుసుకోవాలి అనేది ఉంటుంది. ఆయన ఎంత గొప్ప దేవుడో, మనకెంత గొప్ప రక్షణ ఇచ్చాడో, మనకెంత గొప్ప నిరీక్షణ ఇచ్చాడో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో మీకు అందులో కనబడతాయి. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునైన 14వ వచనం చూడమ్మా ఒక్కసారి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన యందు మనకేముండాలండి? భయభక్తులు ఉండాలి. మొదటి మాట వ్యర్థ మాటలను విడిచిపెట్టాలి. యెహోవా యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు భయభక్తులు ఉండాలి. అలాగే తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు కనుక గమనిస్తే పరిశుద్ధ జీవితం ఉండాలి. దేవుని ప్రేమలో మనము ఎదగాలి. పరిశుద్ధమైన జీవితం కొరకే కదా అనుదినము పాప క్షమాపణ ప్రార్థనలు చేసుకుంటున్నాం మనము. అవునండి. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3:12-13 చూస్తే ఈ మాటలు కనబడతాయి ప్రియుల. లూకా సువార్త చాలు నన్ను. లూకా సువార్త 21:34 చూద్దామమ్మా ఒక్కసారి.
వ్యర్థ మాటల గురించి జాగ్రత్తగా ఉండాలి. 21వ అధ్యాయము 34 34వ వచనము. మీ ఆ. ఉద్యమలు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను దేని వల్లమ్మా? తిండి వలనను తిండి వలన, మత్తు వలనను మత్తు వలన, ఐహిక విచారముల వలనను ఐహిక విచారం అంటే ఈ లోక విచారాలు మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా ఏ దినము? దేవుడు వచ్చారు. ప్రతిదండన దినము. ప్రతిదండన దినం. ఆ ప్రతిదండన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. లూకా 21:34 చూడండి అమ్మా. అదే చదివానండి ఇప్పటి వరకు. మీ హృదయములు ఒకవేళ తిండి సరే 36వ వచనం చూడండి తల్లి. కాబట్టి జరగబోవు వాటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవటకు శక్తి గల వారు మగనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా హల్లెలూయా. నీవు ఆయన ఎదుట నిలబడుకోవాలంటే ఏముండాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు నీకేం వస్తది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలు చూడండి అమ్మా. ఎఫెసీ 1, 18, 19. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందును మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించున్నట్లు నా ప్రార్థనలందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్. ఇటు ధన్యమైన జీవితాన్ని మనందరికీ దేవాతి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మన నిరీక్షణ, మనకు సమాధానం ఎక్కడున్నాయో తెలుసుకున్నాం. మనం దేని కొరకు సిద్ధపడాలనో తెలుసుకున్నాం. ఆ సిద్ధపాటుని దేవాతి దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఆయన యందు మనము విధేయత చూపించాలి. 85వ దావీదు కీర్తన 8వ వచనం ఒక్కసారి చూడండి. 25వ దావీదు కీర్తన 85 అమ్మా. ఇంతకు ముందు 25, ఇప్పుడు 85 8వ వచనం తల్లి. 85 8వ వచనం. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. హల్లెలూయా. ఆయన సెలవిచ్చిన మాటకు విధేయత చూపాలి. ఆయన రాకడ, రెండవ రాకడ, నిన్ను నన్ను తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. మనము రక్షించబడ్డాము, తండ్రితో సమాధాన పరచబడబోతున్నాము. ఆయన పెండ్లి కుమారుడుగా రానై ఉన్నాడు. ఆ దినము, ఆ ప్రతిదండన దినమును గురించి మనము దుఃఖపడకుండా ఆనందం కలిగి ఉండడానికే ఈ యేసుక్రీస్తు ప్రభు మనకు నిరీక్షణ అనుగ్రహించాడు. ఆ నిరీక్షణ మనకు సదాకాలము తోడు నీడగా ఉండి మన మనస్సులకి ఆనందమును కలుగ చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామమ్మా. అమ్మ ప్రార్థన చేసుకుందామా? అలాగే.